హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ రఘురామకృష్ణరాజు గారు కూటమి ప్రభుత్వం మీద ఏమైనా సరే అసంతృప్తితో ఉన్నారా అనే దాని గురించి ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, రఘురామకృష్ణరాజు గారు నిన్ననో మొన్ననో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన కస్టడీలోని టార్చర్కి సంబంధించిన కేసు పురోగతి గురించి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అదేమిటంటే, మనకు తెలిసిన విషయమే, శ్రీ రఘురామకృష్ణరాజు గారు చాలా సెటైరికల్గా మాట్లాడడం జరుగుతుంటుంది. ఆయన గోదావరి నుంచి వచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు మాట తీరు చాలా సెటైరికల్గానే ఉంటుంది. కాకపోతే దీన్ని మనం ఒక మంచి అభిప్రాయంతోనే తీసుకోవాలి. ఇక్కడ ఆయన చెబుతూ దాదాపు సంవత్సరంన్నర పూర్తిగా వస్తుంది ఆయన ఈ కేసు విషయంలో కంప్లైంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇంతవరకు అనుకున్నంతగా ఈ కేసులో పురోభివృద్ధి అయితే జరగలేదు. ఇప్పటికి కూడా దీంట్లో ప్రథమ ముద్దాయిగా ఉన్న శ్రీ పివి సునీల్ కుమార్ గారిని మీద ఏ విధమైన యాక్షన్ కూడా తీసుకోలేదు. కనీసం ఆయన అరెస్ట్ చేసి విచారణ కార్యక్రమాలు కూడా చేయలేదు. ఈ విషయంగా శ్రీ రఘురామకృష్ణరాజు గారు కొంతవరకు అసంతృప్తితో ఉన్న మాట ఆయన ప్రెస్ మీట్లో చెప్పిన విషయాల మీద మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఈ కేసు పురోభివృద్ధి జరగకుండా ఇదే విధంగా కంటిన్యూ అయితే దానివల్ల నాకు వచ్చే నష్టం ఏమీ లేదు, నాకు పోయేది ఏమీ ఉండదు. కాకపోతే ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి కంప్లైంట్ చేస్తే ఇంతకాలం మీద సరైన విచారణ చేయకుండా ఇలాగా సమయాన్ని గడిపేయడం అనేది ప్రజల్లోకి ఒక విధంగా వ్యతిరేక భావం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా నష్టం జరిగితే కూటమి ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది తప్ప నాకు పర్సనల్గా వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయన కూటమి ప్రభుత్వం మీద కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు. కాకపోతే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా మరి టెక్నికల్ ఇష్యూస్ గురించి మనకు తెలియదు. కాకపోతే ఎందుకని ఈ విషయంగా తాత్సారం చేస్తుందనేది మనకు కూడా అర్థం కావడం లేదు. కాకపోతే ముందు నిజంగా ఈ విషయంలోని రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఆయనకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ ఈ విషయంలో ఆయనకి ఏ విధమైన నష్టం జరగలేదు, అన్యాయం జరగలేదు, శ్రీ పివి సునీల్ కుమార్ గారు అంతా నిజాయితీగానే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయితే చేశారు అనేటప్పుడు ఈ కేసును కొట్టివేసే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఏదో ఒకటి ఈ కేసు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరిగితే అటు ప్రజల్లో కూడా ఒక మంచి సంకేతం పంపించినట్లు అవుతుంది. లేకపోతే డిప్యూటీ స్పీకర్ గారిని ఉండి అధికార పార్టీలో ఉండి కూడా ఆయన కేసునే ఈ విధంగా అయితే సామాన్య ప్రజల కేసులు ఏ విధంగా సాల్వ్ అవుతాయనే ఒక అనుమానం ప్రజల్లో రావడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వాళ్ళు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.